17వ వచనం నుంచి 20 వచనాలు చదవండి. 15 నుంచి 20 వచనాలు చదవండి. సృజించుచున్నాను, మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. నేను సృజించుచున్న దానిని గూర్చి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించు వారిని గాను సృజించుచున్నాను. నేను యెరూషలేమును గూర్చి ఆనందించెదను, నా జనులను గూర్చి హర్షించెదను. రోదనయు ధ్వనియు విలాప ధ్వనియు దానిలో ఇకను వినబడదు. అక్కడ ఇకను కొద్ది దినములే బ్రతుకు శిశువులుండరు, కాలము నిండని ముసలి వాళ్ళుండరు. బాలురు 100 సంవత్సరములు వయసు గలవారై చనిపోవుదురు. పాపాత్ముడై శాపగ్రస్తుడగువాడు సహితము 100 సంవత్సరములు బ్రతుకును. ప్రభు వాక్యం మీరు తెలియజేస్తున్న యెషయా గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు ఈ వాక్యాన్ని ఇంతవరకు మీకు చదివించాను. అయ్యా ఏంతయ్యా ఈ దీంట్లో ఉన్నటువంటి అర్థం ఏంటి, దీంట్లో ఉన్న రెఫరెన్స్ ఏంటని మనం తెలుసుకుంటే, యెషయా గారు ప్రభు రాజ్యాన్ని గురించి ముందుగానే ఆయన గ్రంథంలో ప్రవచించాడు. దేవుడు ముందుగానే పరిశుద్ధాత్మ ప్రేరణతో యెషయా దగ్గర ఈ గ్రంథాన్ని రచించినట్లుగా మనం చూస్తాము. ఎందుకనంటే ఆయన రాకడ గురించే కాదు, జరగబోతున్నటువంటి అనేక సూచనల గురించి కూడా యెషయా గారు రాశారు. ఎందుకంటే యేసుక్రీస్తు భూమి మీదకి రాబోతున్నాడని, బాప్తిసమిచ్చి యోహాను భూమి మీదకి రాబోతున్నాడని, ఇలాగ ఎన్నో సందర్భాలను యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ముందుగానే రచించాడనేటటువంటి సంగతిని యెషయా గ్రంథం మనకి చట్టబద్ధంగా మనకి బాగా అర్థమయ్యేటటువంటి రీతిలో మనకు చూపిస్తూ ఉంది. అయితే యెషయా గారు ఇక్కడ చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. అయితే దేవుడు ఇప్పుడున్నటువంటి ప్రపంచాన్నంతటినీ కూడా దీని అంతం చేయబోతున్నాడు. ఆయన మొట్టమొదటిగా ఏ విధంగా అంతం చేశాడనంటే, నోవాహు కాలంలో ఈ ప్రపంచం అంతా కూడా పాపము చేత నింపబడిపోయినప్పుడు, దేవుడు చెప్పే మాటను లెక్క లేకుండా పోయినప్పుడు, దేవుడు రక్షణ నేను కలుగు చేస్తాను, రక్షింపబడనని చెప్పినా ఆయన మాటను వినకుండా పోయినటువంటి కాలంలో ప్రభు ఏం చేశాడంటే, ఈ ప్రపంచాన్నంతటిని కూడా నీళ్లతో నింపి పాపపుష్టి మనుషులందరినీ కూడా ఏం చేసేసాడు, ఆయన అతను చేసేసాడు. అదేవిధంగా మరలా కూడా దేవుడి భూమి మీదకి రాబోతున్నాడు. ఆయన అగ్నిరూపకంగా ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఆయన ఈ పర్వతములు కానీ సముద్రములు కానీ అన్నిటినీ కూడా సదరము చేయబోతున్నాడు. కొండలు ఉండవు, సముద్రములు ఉండవు, నదులు ఉండవు, ఏమీ ఉండవు. ఆఫ్టర్ ఏం సృష్టించబోతున్నాడంటే ఆయన కొత్త ఆకాశాన్ని కొత్త భూమిని మాత్రమే ఆయన సృష్టించబోతున్నాడు. ప్రియమైన సహోదరుడా, మరి సృష్టించినటువంటి ఆయన యెరూషలేమునకు ఈ విధంగా ఆయన తెలియజేస్తున్నాడు. మనం యెరూషలేము అంటేనే ఏమనుకుంటామంటే ఈ భూమికి నడిబొడ్డున ఉన్నటువంటి ప్రదేశం అదే. ఈ ప్రపంచం అంతా కలిస్తే నడిబొడ్డున ఉన్నటువంటి భూమి నడిబొడ్డున్నటువంటి ప్రదేశం అది. అందుకే ఆయన అన్నాడు, నేను అక్కడ అత్యున్నతమైన సింహాసనం వేసుకుని అక్కడ కూర్చొనిపోతున్నాను, నేను 1000 సంవత్సరములు ఈ క్రొత్త ఆకాశాన్ని భూమిని నేను పరిపాలించబోతున్నాను. నా ప్రజలందరూ కూడా వచ్చి నన్ను అప్పుడు అక్కడ ఆరాధిస్తారు, నన్ను చూస్తారు. ఈరోజు మనం అనుకోవచ్చు, ప్రభుని నేను చూడలేదే, ఆయన ఎలాగున్నాడో అని మనం అనుకోవచ్చు. కానీ ప్రభువే ఈ భూమి మీదకి ఆయన
రాబోతున్నాడు ప్రియమైన సహోదరి సహోదరుడా. ఇక్కడ 20 వచనములో మనం చూస్తున్నాం. ఆ 19లో చూస్తే, నేను యెరూషలేమును గురించి ఆనందించేదను, నా జనులను గురించి చర్చించేదను, రోదనయు విలాపదనియు దానిలో ఇకను కనబడవు. ఎలాంటి రోదన, ఎలాంటి గొడవలు, రచ్చలు, విభేదములు ఏ ఒక్కటి కూడా దాంట్లో ఇంకేముండవా, కనబడవు. తర్వాత 20 అక్కడ, ఇకను కొద్ది దినములే బ్రతుకు శిశువులు ఉండరు, కాలము నిండిన ముసలివారును నుండరు. అయితే బాగా గమనించాలి, ప్రభు రాకడ సమీపంలో ఒక గొప్ప సూచన జరగబోతుంది ప్రియమైన సహోదరి సహోదరుడా. ఎందుకు జరగబోతుంది సూచన అని మనం అనుకోవచ్చు. ఆ ఒక్క సూచన చెప్పి ప్రకటన గ్రంథంలో ఒక మాట మీకు నేను చూపిస్తాను. ఎందుకనంటే అక్కడ ఆ యొక్క అంత్య దినాలలోట ఏం కలుగుతుందంటే, భూమిలో నుంచే ఒక గుర్రం పుడుతుందంట. ఎక్కడి నుంచి పుడుతుంది? భూమిలో నుంచే ఒక రెక్కలు కలిగిన గుర్రము పుడుతుంది. దాని ముఖము వేరేగా ఉంటుంది, దాని కాళ్ళు వేరేగా ఉంటాయి, తన రెక్కలు మాత్రమే చాలా విశాలకలమైన రెక్కలుగా ఉంటాయి. దాని తోకలో కొసాన తేలికొండ లాంటిది ఒకటి ఉంటుంది. మరి ఏం చేస్తుందంట, ఆ గుర్రము ఆ భూమిలో నుంచి పుట్టి ఆ భూమిలో నుంచి పైకి వచ్చి తన రెక్కలను కానీ అది కొట్టిందంటే 1000 గుర్రములు పరిగెత్తే సౌండ్ అక్కడ వినబడుతుంది. మరి ఆ గుర్రం ఏం చేస్తుందంట, దేవునికి అవిధేయులుగా ఉన్నవారి, ఎవరైతే దేవునికి అయిష్టులుగా ఉన్నారో వాళ్ళందరినీ ఏం చేసుకుంటూ పోద్దంట ఆ గుర్రమ, ఆ తేలుకుంటూ కుట్టుకుంటూ పోద్దంట. అది భరించలేని బాధ. ఏ ముందేసినా ఏం కాదు, దానికి బాధ అవదు. అసలు నువ్వు భరించలేనంత బాధ. సరే నువ్వు భరించిన, నా వల్ల కాదు, నేను చచ్చిపోదాం అనేసి ఏదన్నా విషయం తీసుకొని తాగామనుకో చచ్చిపో. లేదా నేను ఇట్ట కాదు, ఏదైనా కత్తించుకొని పొడుచుకొని చచ్చిపోవాలా అని కత్తించుకొని పొడుచుకున్నామనుకో చచ్చిపో. లేదు ఇలా కాదు, బిల్డింగ్ దూకేయాలి, నా తల పగిలిపోవాలా అని దూకేవనుకో చచ్చిపో. నువ్వు ఏం చేసినా చచ్చిపో. ఏ బాధను నువ్వు అనుభవించాలా? ఆ పుట్టిన బాధని జీవితాంతం నువ్వేం చేయాలో తెలుసా? అనుభవించాలా. ఎవరు వచ్చేదాకా అనుభవించాలా? ఆయన భూమి మీదకి వచ్చేంత వరకు నువ్వు అనుభవించాలా. నువ్వు ఎన్ని చేసినా సరే నీకు మరణమే రాదు ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. ఎందుకంటే ఈ వాక్యాన్ని, ఈ విషయాన్ని మీ మధ్యలో నేను చెప్తున్నాను. ఆ రోజుకి మనము ఉంటామో మనం ఉండమో, కానీ ఈ రోజే మనము ప్రభు రాజ్యాన్ని సంపాదించుకోవాలనంటే ఈ విషయాలన్నిటినీ గ్రహించినటువంటి మనము రక్షణ పొందడానికి సిద్ధపడాలి. రక్షణ పొందడానికి మనం ఏం చేయాలి? సిద్ధపడాలి. రక్షణ లేని జీవితము దేవునికి ఇష్టకరమైనది ఎప్పటికీ కూడా కాదు. యెహోషువ అంటారు కదా, నేనును నా ఇంటి వారందరూ కూడా యెహోవాను మాత్రమే సేవిస్తాం. హెబ్రీయులకు చూస్తే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. నువ్వు విశ్వాసము లేని జీవితం ఎన్నాళ్ళు జీవించినా అది వ్యర్థకరమైనటువంటి జీవితమేనని ప్రభువాక్యం తెలియజేస్తూ ఉంది. అదే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 1-4 వచనాలు నేను చదువుతాను, వినండి. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశము మొదటి భూమియు గతించిపోయాయంట. ఇప్పుడు ఏమున్నాయి? ఇప్పుడున్నటువంటి ఆకాశము, ఇప్పుడున్నటువంటి భూమి ఏమైపోతుందంట? గతించిపోతుందంట. తర్వాత సముద్రమును ఇక లేదు. సముద్రం కూడా ఏముండదా? ఉండదు. ఓన్లీ ఏముంటుందంటే అంత సమానంగా ఏర్పరచబడిపోద్ది. మెట్టుండదు, పళ్ళు ఉండదు, ఏమి ఉండదు. మొత్తం సమానంగా ఏర్పరచబడిపోద్ది. ఆయన యెరూషలేములో సింహాసనం మీద కూర్చొని ఉంటే ఎక్కడ చేరు చూసినా ఏమోపోతుంది ఆ సింహాసనం. అక్కడ నీకు కనబడుతుంది. ఇక్కడ భూమి మీద మిట్ట పల్లం అంతా ఏమి కూడా ఉండదు ప్రియమైన సహోదరి సహోదరుడా. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. ఎక్కడుందంట ఆ మహాపట్టణము? పరలోకములో ఉందంట. ఎవరి కొరకు సిద్ధపడిందంట ఆ పట్టణము? పెళ్లి కుమారుని కొరకు అది సిద్ధపడిందంట. ఆ సిద్ధపడినటువంటి పట్టణము ఎక్కడి నుంచి దిగి వస్తుందంటే ఆ పరలోకము నుంచి దిగి వస్తుందంట. ఆ మహాపట్టణం ఏంటి?
ఆ మహాపట్టణములో నివసిస్తున్న వారు ఎవరు అనేటటువంటి విషయాలు ఇంకా కూడా అక్కడ రాయబడి ఉన్నాయి. చూద్దాం, చదువు. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉండడానికి ఏడకు వస్తుంది, అదే భూమి మీదకి దిగి వస్తుంది. అప్పటికే దేవుడు ఏం చేస్తున్నాడు, ఇక్కడ క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని సృష్టించున్నాడు. ఆ సృష్టించినటువంటి ఆ భూమి మీదకి పరలోకము నుంచి దేవుని యొక్క నివాసము భూమి మీదకి ఏం చేయబోతుంది, రాబోతున్నది. మరి ఆ రాబోతున్నటువంటి దినాలలో నువ్వు నేను అక్కడ ఉండి దేవుని చూస్తామో లేదో, దేవుని ఆరాధిస్తామో లేదో, దేవుడు ఎలా ఉండడు అనేటువంటి సంగతి మనకు తెలుస్తుందో తెలీదు. ఎన్నిటికీ కారణం ఏంటంటే ఈరోజు నువ్వు రక్షింపబడాలి. ఈరోజు నీవు నీ మనసుని దేవుని వైపు విప్పుకోవాలి. ఇజ్రాయేలు ప్రజల్లాగా మనం ఏమైపోకూడదు, దారి మధ్య మార్గంలో రాలిపోకూడదు. రాలిపోయామంటే పాలు తేనెలు ప్రవహించే దేశానికి మనము పోలేం. పాలు తేనెలు ప్రవహించే దేశము అంటే ఏంటంటే పరలోక రాజ్యమే. మరి ఈరోజు ఆయన పరలోకానికి కాదు, ఆయన ఎక్కడికి రాబోతున్నాడా, భూమి మీదకి రాబోతున్నాడు. కాదు ఇసాకు ఇన్ని రోజులు మాకేం చెప్పావు, మనం అందరం ఎక్కడికి వెళ్ళాలని చెప్పావు, పరలోకానికి వెళ్ళాలి కదా. పరలోకానికి ఎప్పుడు పోతాం మనం చెప్పండి. పరలోకానికి మనం ఎప్పుడు పోతామో తెలుసుకోవాలి. మనం పరలోకానికి ఎప్పుడు మనం పోతామో తెలుసుకోవాలి. దేవుడు ఏం చేశాడు, దేవుడు ఇప్పుడు ఏం సృష్టించాడు తెలుసా, క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని సృష్టించాడు. క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని సృష్టించి ఎక్కడికి దిగి వచ్చాడు, ఆయన భూమి మీదకి ఆయన దిగి వచ్చాడు. దిగి వచ్చిన వెంటనే ఆయన భూమి మీదకి వచ్చేసి మనం పరలోకానికి పోతే ఎలా ఉంటుంది, ఆయన ఏడుకు వచ్చేసి మనం పరలోకానికి పోగలమా, పోలే. ఎప్పుడు పోతామనే సంగతి ఈరోజు మనం క్లారిటీగా తెలుసుకుందాం. చదవండి. ఆయన వారితో వారాయన ప్రజలై ఇందురు, దేవుడు తానే వాడి దేవుడై ఉండి వారికి తోడైండును. ఆయన వారి కనుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయిను. సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరం చెప్పే మాటని ఎవరు వింటారంట, యోహాను గారు వింటున్నారు. ఇలా చెప్తూ ఉంటే, ఇలా రాయలు అంటూ ఉంటే ఆయన అలాగ రాస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, మరి మనం చూద్దాము ఆయన నివాసం ఇప్పుడు ఎక్కడికి వచ్చింది, భూమి మీదకి ఆయన నివాసము వచ్చింది. వచ్చిన నివాసము ఎన్ని సంవత్సరములు ఎన్ని రోజులు భూమి మీద ఉంటుందో మనం చూడాలి. అదే ప్రకటన గ్రంథము 20 అధ్యాయము 1 నుంచి 6.